ఒక్కసారి మనం ఈ పరిస్థితిని ఊహించుకుందాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్లి హడావిడిలో ఉన్నామనుకోండి, ఒక ఎలివేటర్ ఎక్కాం. బేసిక్గా అదొక 45 సెకన్ల ప్రయాణం మాత్రమే. అవును, చాలా చిన్న ప్రయాణం కదా. కరెక్ట్. కానీ ఆ ఎలివేటర్ తలుపులు మూసుకోగానే మన చెయ్యి ఆటోమేటిక్గా, అంటే మన ప్రమేయం లేకుండానే జేబులో ఉన్న ఫోన్ వైపు వెళ్తుంది. నిజమే, స్క్రీన్ అన్లాక్ చేస్తాం, సోషల్ మీడియా యాప్ ఏదో ఒకటి ఓపెన్ చేసేస్తాం. అదే కదా, ఆ ఎలివేటర్ తలుపులు మళ్లీ తెరుచుకునే లోపే కనీసం ఒక 3 షార్ట్ వీడియోలు చూసేస్తాం, 2 నోటిఫికేషన్లు చెక్ చేస్తాం. అసలు ఆ ఫోన్ ఎందుకు తీసామో కూడా మనకు గుర్తుండదు. ఇది దాదాపుగా ప్రతిరోజు మనందరి జీవితాల్లో జరిగేదే. అవును. కానీ ఆ 45 సెకండ్ల పాటు ఫోన్ తీయకుండా ఆ ఎలివేటర్లో అలా నిలబడి ఉంటే ఏమవుతుందో ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా, ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. మన దగ్గర ఉన్న మూలాధారం ఏంటంటే మనూష్ జుమరోడి రాసిన బోర్డ్ అండ్ బ్రిలియంట్ అనే పుస్తకం. ఇందులో ది క్రియేటివ్ పవర్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ అనే కాన్సెప్ట్ గురించి ఈ రోజు మనం విశ్లేషిద్దాం. అంటే మెదడుకు ఏ పని లేకుండా కొద్దిసేపు ఖాళీగా వదిలేస్తే పుట్టుకొచ్చే ఆ అద్భుతమైన సృజనాత్మక శక్తి గురించి కదా. అవును. ఎప్పుడూ బిజీగా ఉంటూ మెదడును నింపేయమంటే దానికి కాస్త బోర్ కొట్టే సమయాన్నిస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయో అర్థం చేసుకోవడమే మన ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. ఎలివేటర్ ఉదాహరణ ప్రస్తుత సమాజపు వాస్తవాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. బేసిక్గా మనం ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిలో బతుకుతున్నాం. అంటే ఒక పారాడాక్స్ లాంటిదా? కరెక్ట్. మానవ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా మనం ప్రతిక్షణం సమాచారాన్ని గ్రహిస్తున్నాం, కానీ అదే సమయంలో మునుపెన్నడూ లేనంత తక్కువగా కొత్త విషయాలను సృష్టిస్తున్నాం. అబ్బా, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మనం కన్జ్యూమ్ చేయడం ఎక్కువైంది, క్రియేట్ చేయడం తగ్గిపోయింది అంటారు. అవునండి. చిన్నప్పటి నుండి బోర్ కొట్టడం అనేది ఒక పెద్ద సమస్యగా, దాన్ని వెంటనే ఏదో ఒక వినోదంతో పూర్తి చేయాలి అని మనకు నేర్పించారు. పిల్లలకు బోర్ కొడుతోందని చెప్పగానే వెంటనే ఏదో ఒక ఆట బొమ్మో ఫోనో చేతికిచ్చేయడం మనకు అలవాటు కదా. నిజమే. మనం 10 సెకండ్ల నిశ్శబ్దాన్ని కూడా భరించలేని స్థాయికి టెక్నాలజీ మనల్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా. విసుగు చెందడం లేదా బోర్ కొట్టడం అనేది మెదడుకున్న ఒక బలహీనత అని మనం నమ్ముతున్నాం, కానీ వాస్తవానికి అది మెదడు యొక్క అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటి. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. ఇప్పుడు మనం ఆ ఎలివేటర్లో ఫోన్ తీయకుండా ఖాళీగా నిలబడి ఉన్నామనుకుందాం. అప్పుడు కూడా మన బుర్ర ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. అవును. మరి దాన్ని ఖాళీ సమయమని ఎలా అంటాం? దీనికి నాకు ఇష్టమైన ఒక కేక్ తయారీ ఉదాహరణ జోడిస్తాను. చెప్పండి. ఒక కేక్ తయారు చేయాలని మనం ఓవెన్లో పెట్టామనుకుందాం. అది ఉడుకుతుందో లేదో అని ప్రతి 30 సెకండ్లకు ఒకసారి ఆ ఓవెన్ తలుపు తెరిచి చూస్తే ఏమవుతుంది? ఆ కేక్ ఎప్పటికీ ఉడకదు, పైగా పూర్తిగా పాడైపోతుంది. మన మెదడు కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుందేమో. మనం ఒక ఆలోచన చేస్తున్నప్పుడు నిరంతరం డిజిటల్ అంతరాయాలు, అంటే ఫోన్ మోగడం, మెసేజ్ రావడం లాంటివి జరిగితే మన ఆలోచనలు ఎప్పటికీ ఒక కొలిక్కి రావు. ఆ కేక్ ఉదాహరణ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని పరిశీలిస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మనం బయటి ప్రపంచంలోని పనుల మీద, అంటే ఒక ఈమెయిల్ రాయడం లేదా ఫోన్లో వీడియో చూడటం లాంటి పనులపై దృష్టి పెట్టినప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటుందని మనం పొరబడతాం. అంటే అది విశ్రాంతి తీసుకోవడం లేదా? లేదండి. న్యూరో సైంటిస్టులు దీన్ని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని పిలుస్తారు. మనం స్నానం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా కారు డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్లో ఆగినప్పుడు ఈ డిఫాల్ట్ మోడ్ ఆన్ అవుతుంది. ఓహో, అంటే మన మెదడుకు బయటి నుండి ఇలాంటి కొత్త సమాచారం అందనప్పుడు అన్నమాట. కరెక్ట్. ఆ సమయంలో మెదడు విశ్రాంతి తీసుకోవడం లేదు, పైగా మరింత చురుకుగా పనిచేస్తుంది. ఎంఆర్ఐ స్కాన్లలో చూసినప్పుడు మనిషి ఏ పని చెయ్యకుండా ఉన్నప్పుడే మెదడులోని చాలా భాగాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం శాస్త్రవేత్తలు గమనించారు. అమేజింగ్. అంటే మనకు ఏమాత్రం సంబంధం లేదనిపించిన 2 వేర్వేరు ఆలోచనలను ఈ సమయంలోనే మెదడు కలుపుతుందన్నమాట. అవును. సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే విధానం, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం ఇవన్నీ జరిగేది ఈ డిఫాల్ట్ మోడ్లోనే. గతం తాలూకు జ్ఞాపకాలను భవిష్యత్తుతో అనుసంధానించేది కూడా ఇక్కడే. అంటే చరిత్రలో చాలా గొప్ప ఆవిష్కరణలు, ఐడియాలు వాళ్ళు ల్యాబ్లో తీవ్రంగా కష్టపడుతున్నప్పుడు కాకుండా ఆరుబయట నడుస్తున్నప్పుడో లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడో వచ్చాయని ఉంటుంటాం కదా. దానికి కారణం ఇదే అంటారు. 100% అదే కారణం. నాకిక్కడ స్టీవ్ జాబ్స్ గుర్తొస్తున్నారు. ఆయన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే గంటల తరబడి ఒంటరిగా నడవడానికి ఇష్టపడేవారని చరిత్ర చెబుతోంది. అవును, వాకింగ్ మీటింగ్స్ కూడా చేసేవారు ఆయన. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా. ఆయన ఏదైనా ఒక భౌతిక శాస్త్ర సమస్యను పరిష్కరించలేక ఇరుక్కుపోయినప్పుడు దాన్ని వదిలేసి ప్రశాంతంగా తన వయోలిన్ వాయించేవారట. కరెక్ట్. ఇక్కడ నడవడంలోనో వయోలిన్ వాయించడంలోనో మ్యాజిక్ లేదు. ఆ పనులు చేస్తున్నప్పుడు మెదడుకు దొరికే ఆ ఖాళీ స్థలంలో, ఆ బాహ్య ఒత్తిడి లేని వాతావరణంలోనే మ్యాజిక్ అంతా జరుగుతుంది. ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిజంగా గొప్ప విషయం ఇది. సగటు వ్యక్తులకు, అసాధారణమైన సృష్టికర్తలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా వారి తెలివితేటలు మాత్రమే కాదు, వారు తమ మెదడుకు ఇచ్చే ఈ ఖాళీ సమయం కూడా. కానీ సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో మనం మన మెదడును ఆ డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళనివ్వడమే దాదాపుగా మానేసాం కదా. అదే కదండి పెద్ద సమస్య. ఏటీఎం క్యూలో నిల్చున్న ఫోన్, నీళ్లు వేడకే వరకు ఎదురుచూస్తున్న ఫోన్, భోజనం అయ్యాక ఒంటరిగా కూర్చున్న ఫోన్, ఆ నిశ్శబ్దాన్ని, ఆ బోర్ కొట్టే సమయాన్ని మనం ఒక శత్రువులా చూస్తున్నాం. మనం ఒక ఆలోచన రూపుదిద్దుకోవడానికి అవసరమైన సమయాన్ని మెదడుకు ఇవ్వకుండా నిరంతరం కొత్త డేటాను పంపిస్తూ అడ్డుకుంటున్నాం. మరి ఈ డిఫాల్ట్ మోడ్ అంత అద్భుతమైనదైతే దాన్ని మనం ఎందుకు ఇంతలా దూరం పెడుతున్నాం? ఎందుకంటే మనం సమాచారాన్ని తీసుకోవడానికి, ఆ సమాచారాన్ని గ్రహించి ప్రాసెస్ చేయడాన్ని ఒకటే అని పొరబడుతున్నాం. ఈ పాయింట్ని ఇంకాస్త వివరిస్తారా? ఖచ్చితంగా. మనం రోజంతా ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లోకి పంపిస్తూ ఉంటే అది దాన్ని విశ్లేషించుకుంటుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నాకు ఇక్కడ ఎండిపోయిన నేల మీద కురిసే వర్షం ఉదాహరణ గుర్తుకొస్తోంది. నేను చెప్పొచ్చా? తప్పకుండా చెప్పండి. ఆకాశానికి చిల్లు పడినట్లు ఏకదాటిగా ఆగకుండా కుండపోత వర్షం కురిస్తే ఏమవుతుంది? వరదొస్తోంది. ఆ నీరంతా కొట్టుకుపోతుంది తప్ప నేల లోపలికి ఇంకదు. కరెక్ట్. కానీ అదే వర్షం కొద్దిసేపు పడి మళ్లీ కొద్దిసేపు ఆగి మళ్లీ పడితే అప్పుడు ఆ నేల నెమ్మదిగా నీటిని తనలోకి గ్రహిస్తుంది. ఇక్కడ సమాచారం అనేది వర్షం లాంటిది. మనం ఫీల్ అయ్యే బోర్డం అనేది వర్షం ఆగే సమయం లాంటిది. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కూడా అదే. వర్షం ఆగితేనే నేల నీటిని ఎలా గ్రహిస్తుందో, సమాచారం రావడం ఆగితేనే మన మెదడు ఆ విషయాన్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే సృజనాత్మకత అనేది కేవలం సమాచారం మెదడులోకి వెళ్ళినప్పుడు మాత్రమే పుట్టదు. ఖచ్చితంగా. ఆ వెళ్లిన సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మెదడుకు తగినంత సమయం దొరికినప్పుడే పుడుతుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, మనకి స్నోగ్లో బొమ్మలుంటాయి కదా. గాజు గ్లాసులో చిన్న చిన్న మంచు ముక్కలుండి ఊపితే మంచు కురుస్తున్నట్లు కనిపిస్తుంది అదా? అవునవును, అదే. ఆ బొమ్మను నిరంతరం చేతో పట్టుకుని ఊపుతూనే ఉంటే అందులో ఏముందో స్పష్టంగా కనిపించదు, అంతా గందరగోళంగా ఉంటుంది. నిజమే, అంతా
ఒకటే తెల్లటి మంచులా కప్పేస్తుంది. కాని దాన్ని ఊపడం ఆపేసి ఒక బల్లమీద ప్రశాంతంగా పెడితే నెమ్మదిగా ఆ మంచు ముక్కలన్నీ కిందకు చేరిపోయి లోపలున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మన మనస్సు కూడా అచ్చం ఆ స్నోగ్లోబ్ లాంటిదే. వావ్, భలే కనెక్ట్ చేశారు. అంటే ఫోన్లో నిరంతరం స్క్రోల్ చేస్తూ ఉంటే మన ఆలోచనలన్నీ ఆ స్నో గ్లోబ్ లాగా తిరుగుతూనే ఉంటాయి. ఎలాంటి స్పష్టత ఉండదు. అవును, ఆ స్క్రోలింగ్ ఆపేసి నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మన ఆలోచనలన్నీ కుదురుకుని మనకి ఏది అవసరమో దానిమీద స్పష్టత వస్తుంది. మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నామనుకుంటూ నిరంతరం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, కానీ దాన్ని జీర్ణించుకునే సమయం ఇవ్వకపోవడం వల్ల అదంతా వృధా అవుతుందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకు చిన్న ప్రశ్నండి. నిజాయితీగా ఆలోచిస్తే ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు లేదా ఒక పెద్ద క్యూలో గంటల తరబడి నిల్చున్నప్పుడు చాలా విసుగ్గా అసౌకర్యంగా ఉంటుంది కదా. అవును, చాలా చిరాకొస్తుంది. ఆ అసౌకర్యాన్ని భరించే బదులు నెమ్మదిగా జేబులోంచి ఫోన్ తీసి ఏదో ఒక వీడియో చూస్తూ ఆ సమయాన్ని హాయిగా గడిపేయడంతో సులభం కదా. ఇందులో తప్పేముంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పైకి చూడటానికి ఇది కేవలం సమయాన్ని గడపడంలాగే అనిపించవచ్చు, కానీ మానసిక శాస్త్రవేత్తలు ఇక్కడే ఒక పెద్ద ప్రమాదాన్ని గుర్తిస్తున్నారు. ప్రమాదమా? అంతలా ఏమవుతుంది ఫోన్ చూస్తే? మనం ఇలా నిరంతరం మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవటం వల్ల మనలో ఎమోషనల్ రెసిలియన్స్ అంటే భావోద్వేగ స్థిరత్వం దెబ్బతింటోంది. ఒక కష్టమైన లేదా విసుగు పుట్టించే పరిస్థితిని తట్టుకునే మానసిక దృఢత్వాన్ని మనం కోల్పోతున్నాం. ఓహో, అంటే ఆ చిన్న చిన్న అసౌకర్యాలను తట్టుకునే శక్తిని మనం కోల్పోతున్నామన్నమాట. అవును, ఇంటర్నెట్ 2 సెకండ్లు లేటైనా, ఎవరికోసమైనా 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చినా తీవ్రమైన సహనాన్ని కోల్పోతున్నాం. విసుగును భరించగలిగే సామర్థ్యం ఉన్నవారే మానసికంగా బలంగా ఉంటారు. రైట్. ఒక గొప్ప అథ్లెట్ లేదా ఒక సంగీతకారుని తీసుకుంటే వారు గొప్ప ప్రదర్శనలు చేయడానికి ముందు ఎంతో బోరింగ్గా అనిపించే బేసిక్స్ ని వేలాది సార్లు ప్రాక్టీస్ చేస్తారు. ఆ విసుగును భరించి ముందుకు వెళ్లడం వల్లే వారు ఆ స్థాయిలో నిలబడతారు. నిజమే. మనం ఆ చిన్నపాటి విసుగుకే భయపడి ఫోన్ తీస్తే ఏకాగ్రతతో ఒక పనిని పూర్తి చేసే సహనాన్ని ఎప్పటికీ అలవాటు చేసుకోలేం. అంతేకాకుండా మనం మెదడు ఎప్పుడూ డోపమైన్ అనే రసాయనానికి బానిసైపోయి తక్షణ వినోదాన్ని మాత్రమే కోరుకుంటుంది. దీనివల్ల అటెన్షన్ రెసిడ్యూ అనే సమస్య వస్తుంది. ఒక్క నిమిషం, ఈ అటెన్షన్ రెసిడ్యూ అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏంటి? మన ఏకాగ్రతకు సంబంధించిన ఏదైనా అవశేషమా? సరిగ్గా చెప్పారు. మనం ఒక పని నుండి ఇంకో పనికి మారతాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏకాగ్రత మొత్తం ఆ కొత్త పని మీదకు పూర్తిగా వెళ్లదు. మన బుర్రలో కొంత భాగం ఇంకా ఆ పాత పని దగ్గరే ఉండిపోతుంది. దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ చదువుతూ మధ్యలో ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూసి మళ్ళీ ఆర్టికల్కి వస్తే నా ఏకాగ్రత పూర్తిగా తిరిగి రాదా? రాదండి. ఉదాహరణకు మనం ఎంతో ఆసక్తిగా ఒక నవల చదువుతున్నాం అనుకుందాం. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఎవరొకరు వచ్చి పలకరిస్తూ ఆటంకం కలిగిస్తున్నారు. అప్పుడు మనం ఆ పుస్తకంలోని పదాలను చదువుతాం, కానీ కథ అర్థం కాదు. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఆ పలకరించిన వ్యక్తుల మీద, వాళ్ళు చెప్పిన మాటల మీదే ఉండిపోతుంది. కరెక్ట్. మన ప్రస్తుత జీవితం కూడా అచ్చం ఇలాగే మారిపోయింది. 12 గంటలు ఫోన్లు, మెయిల్స్ చూస్తూ బిజీగా ఉండటం కంటే కేవలం 4 గంటలు ఏకాగ్రతతో పనిచేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. డెప్త్ బీట్స్ బిజీనెస్ అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ పలకరింపులు, ఈ ఫోన్లు కేవలం మన ఏకాగ్రతను మాత్రమే కాదు, మనలోని ఒక అందమైన అనుభూతిని కూడా దొంగిలిస్తున్నాయి. ఆ అనుభూతి ఏంటో నేను ఊహించొచ్చా? నిరీక్షణ కదా. ఖచ్చితంగా. ఒక దానికోసం ఎదురుచూడడం లేదా యాంటిసిపేషన్. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. అవును, భలే ఉండేది ఆ సమయం. బయట వెనక్కి వెళుతున్న చెట్లను చూస్తూ గంటల తరబడి ఊహల్లో తేలిపోయేవాళ్ళం. ఆ ప్రయాణంలో ఏదో తెలియని ఆనందం ఉండేది. కానీ ఇప్పుడు కారులో కూర్చున్న పిల్లలకు ప్రయాణం మొదలవగానే చేతిలో ఒక ఐప్యాడ్ చేస్తున్నారు. వాళ్ళు ఆ వీడియోలు చూస్తూ ఎప్పుడు గమ్యం చేరామో కూడా తెలియకుండా ప్రయాణం ముగిస్తున్నారు. దీనివల్ల వాళ్లలోని ఊహాశక్తి పూర్తిగా చచ్చిపోతోంది. డే డ్రీమింగ్ అంటే పగటి కలలు కనడం అనేది కేవలం సమయం వృధా చేయడం కాదు, అది మన మెదడుకు మనం ఇస్తున్న సృజనాత్మక శిక్షణ కదా. అవునండి, ఈ డే డ్రీమింగ్ సమయంలోనే మన ఉపచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ తన అసలైన పనిని ప్రారంభిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చెప్పండి. ఎప్పుడైనా బాగా తెలిసిన ఒక వ్యక్తి పేరు అకస్మాత్తుగా గుర్తు రాకుండా పోవడం మీకు ఎప్పుడైనా జరిగిందా? ఓహ్, బోలెడుసార్లు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆ పేరు గుర్తు రాదు, విసుగొచ్చి వదిలేస్తాం. అదే, కానీ ఆ తర్వాత ఎప్పుడో రాత్రి పడుకునే ముందో లేదా ఉదయం పళ్ళు తోముకుంటున్నప్పుడు ఎలాంటి సంబంధం లేని పని చేస్తున్నప్పుడు ఆ పేరు టక్కున గుర్తొస్తుంది. గమనించారా? అవునవును, ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే మన చేతన మనసు ఆ పేరు కోసం వెతకడం ఆపేసినా మన సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఆ సమస్యను పరిష్కరిస్తూనే ఉంటుంది. మన మెదడుకు విశ్రాంతి ఇచ్చినప్పుడే ఈ ఉపచేతన మనసు బయటకొచ్చి సమాధానాలు వెతుకుతుంది. వావ్, అంటే మనం ఫోన్ల ద్వారా నిరంతరం మెదడును బిజీగా ఉంచి ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్కి అసలు అవకాశం ఇవ్వడం లేదన్నమాట. కరెక్ట్ గా పట్టుకున్నారు. మరి సమస్య తీవ్రతను ఇంత స్పష్టంగా అర్థం చేసుకున్నాం కదా, ఇప్పుడు మన మెదడును తిరిగి ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలో చర్చించాలి. అందరం ఫోన్లను తీసి పక్కన పడేయడం సాధ్యం కాని పని కదా. అవును, అది ప్రాక్టికల్ కాదు. మరి దీనికోసం మనం చేయగలిగిన ఆచరణాత్మకమైన సలహా ఏమైనా ఉందా? మూలాధారంలో ఒక చక్కటి ప్రయోగం సూచించారు. రేపు ఉదయం లేదా సాయంత్రం కేవలం ఒక 15 నిమిషాలు వాకింగ్కు వెళ్లడం దీని లక్ష్యం. కానీ ఫోన్ను ఇంట్లోనే వదిలేసి వెళ్ళాలి. మ్యూజిక్ వద్దు, పాడ్కాస్ట్లు వద్దు. కేవలం నడవాలి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాలి. అవును, మొదటి 5 నిమిషాలు మెదడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. జేబులో ఫోన్ లేదే అన్న వెలితి చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది. కానీ ఒక 10 నిమిషాలు గడిచాక నెమ్మదిగా ఆ అసౌకర్యం మాయమైపోతుంది. కొత్త ఐడియాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది తమతో తాము మాట్లాడుకోవడం అనేది పూర్తిగా మర్చిపోయారు కదా. బహుశా ఇలా ఫోన్ లేకుండా నడిస్తే మన లోపలి మాటను మనం వినగలుగుతామేమో. ఖచ్చితంగా వినగలుగుతాం. ఈ ప్రక్రియను వింటుంటే నాకు ఒక ఫోటోగ్రాఫర్ పనితీరు గుర్తుకొస్తుంది. వేలాది ఫోటోలు ఎడాపెడా క్లిక్ మనిపించే ఫోటోగ్రాఫర్ తీసిన ఆల్బం కన్నా ఆగి సరైన సమయం కోసం వేచి చూసి ఎంతో ఓపిక తీసే ఒక్క ఫోటోగ్రాఫ్ ఎలా అద్భుతంగా ఉంటుందో మన ఆలోచనలు కూడా అలాగే పనిచేస్తాయి. నిజమే, ఎక్కువ ఆలోచనల కంటే మెరుగైన ఏకాగ్రత గొప్ప ఐడియాలను ఇస్తుంది. టెక్నాలజీ మన సమయాన్ని ఆదా చేస్తుందని మనం నమ్మాం, కానీ అదే మన మానసిక స్వేచ్ఛను తీసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే స్పోర్ట్స్ కార్ ఉండి కూడా దానిని ట్రాఫిక్ జామ్లో వాడితే ఏం లాభం కదా. మన మెదడు కూడా అంతే. అవును, దానికి కాస్త స్వేచ్ఛనిస్తే అది ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో మనం ఊహించలేము. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. సక్సెస్ అనేది ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ అన్ని నింపేయడంలో లేదు కదా. లేదు, కొన్ని ఖాళీ క్షణాలను ఇతర విషయాల నుండి కాపాడుకోవడంలోనే దాగి ఉంది. ఆవిష్కరణలు ఎప్పుడు నిశ్శబ్దంలోనే ప్రారంభమవుతాయి. కాబట్టి తదుపరిసారి ఎక్కడైనా ఖాళీగా వేచి ఉండాల్సొస్తే ఫోన్ను అన్లాక్ చేయాలనే కోరికను ఆపుకుని మనసును అన్లాక్ చేయాలి.
మనకు కావాల్సిన బ్రేక్ త్రూ ఆ చిన్న బోర్డం వెనుకే దాగి ఉండొచ్చు. ఆ చిన్న ఖాళీ సమయం మనకు మనమిచ్చుకునే అతి పెద్ద బహుమతి అండి. చివరగా శ్రోతలు ప్రశాంతంగా ఆలోచించడానికి ఒక బలమైన ప్రశ్నను వదిలి వెళ్తున్నాను. ఒకవేళ మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి, విసుగు చెందడానికి ఇష్టపడకపోతే, మనలోని నిజమైన అంతర్గత స్వరాన్ని మనం నెమ్మదిగా కోల్పోతున్నామా? మనతో మనం ఎప్పుడూ సమయం గడపకపోతే అసలు మనం ఎవరం అనేది మనం మర్చిపోయే ప్రమాదం ఉందా? ఆలోచించండి.